ఇదిగో హృదయం అనే ద్వారం దగ్గర నిలబడి ఉన్నాను, తలుపు తట్టుచు ఉన్నాను, ఎవరైనా తలుపు తీస్తే నేను లోనకు వస్తాను అనే వచనాన్ని చెప్పి ఒకసారి బ్రిటన్ దేశంలో చాలామంది పెయింటర్స్ని పిలిచి ఈ యొక్క విషయాన్ని దృష్టిస్తూ మీరు పెయింట్ వేయండి అని అన్నారు. చాలామంది పెయింట్ వేశారు. అయిపోయిన తర్వాత బెస్ట్ పెయింట్ ఏదో రుజువు చేయాలి. హాల్మన్ హంట్ అనేటువంటి ఆయన ఒక బొమ్మను గీశాడు. దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. మీరు గమనించినట్లయితే చాలా చోట్ల ఒక దీపం పట్టుకొని, ఒక కర్ర పట్టుకొని, ఒక ఆయన గుమ్మం దగ్గర నిలబడి ఉంటాడు. ఆ బొమ్మను గీసింది హాల్మన్ హంట్. ఆ బొమ్మకి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందనమాట. దాన్ని ముగ్గురు నిర్ధారించారు. ముగ్గురులో ఇద్దరు 10కి 10 మార్కులు ఇచ్చారు. ఒక ఆయన మాత్రం 7 మార్కులు ఇచ్చాడు. 27 మార్కులు వచ్చినాయి. కానీ అందరికంటే ఎక్కువ ఆయనకే, 30కే. కాబట్టి ఆయనకి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేశారు. 7 మార్కులు ఇచ్చినోడు ఉంటాడే, వాడు మిగిలిన ఇద్దరిని చూసి ఆడికి బుర్రలేదు, మీకు బుద్ధి లేదు అని అన్నాడు. ఏ అని అంటే, ఎలా ఇచ్చారయ్యా 10 మార్కులు? చక్కగుంది కదా పెయింటింగ్ అంటే. ఒక్క ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, మీరు ఎంత బుద్ధిహీనంగా ప్రవర్తించారు చూడండి. ఎక్కడైనా తలుపుకి గొళ్ళు ఉంటుందా ఉండదా? ఆ తలుపుకి గొళ్ళు ఉందేమో చూడండి. గొళ్ళు లేని తలుపుని వేస్తే ఎలాగ 10 వేసారయ్యా? నేను 3 తగ్గించా. ఎందుకో తెలుసా? ఆడు గొళ్ళెం పెట్టలేదు. వీళ్ళిద్దరూ ఒక్కసారి 4 కొరుక్కొని హాల్మన్ పార్టీని పిలిచి, బాబు మేము పార్కులు అయితే ఇచ్చాం కానీ ఇదేంటి గొళ్ళెం పెట్టలేదేంటి అని అన్నాడు. అప్పుడు ఆయన ఏం తొందరపడకుండా, మీరు ఇచ్చిన వచనానికి అనుగుణంగా నేను గీశాను సార్, తలుపు గీయలేదు నేను, హృదయం అనే ద్వారం దాన్ని గీశాను నేను. హృదయం అనే ద్వారం దగ్గర నిలబడి నేను తలుపు తట్టుచున్నా, ఎవడైనా తలుపు తీస్తే నేను లోనకు వస్తా అని యేసే ఎందుకన్నాడు తెలుసా? దానికి గొళ్ళెం బయటలేదు, లోనుంది. అందుకే ఆయన తడుతున్నాడు. ఆయన తీసుకొని వచ్చేదైతే తీసుకొని వచ్చేసి ఉండేవాడు. ఆయన తీసుకొని రావట్లేదు. ఎందుకో తెలుసా? దాన్ని తీయాల్సింది నువ్వు. అందుకే ఆయన తీయలేదు. మీ హృదయం అనే తలుపుకి గొళ్ళెం మీ దగ్గర ఉంది. యేసయ్య రా అని మీరు తలుపు తీస్తే ఆయన లోనకు వస్తాడు ఆయన.